బంగారు శర్మ గారు, మామూలుగా మీరు చెప్పే పలుకులన్నీ కూడా ఎంతో బంగారంగా అనిపిస్తున్నాయండి. ఆదిశంకరాచార్యులు వారి గురించి వింటుంటే ఇంకా ఇంకా వినాలి అనిపించేలా ఉంది. మరి ఆ అమ్మకి తెలుసు 8 సంవత్సరాల వరకే ఉంటారు అని. మరి 32 సంవత్సరాలు ఆయన ఏ విధంగా జీవించారు? ఆ లీలలేంటి తెలియజేస్తారా? 8 సంవత్సరాలు అనేటటువంటిది పుట్టినప్పుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆయుర్దాయం. 8 సంవత్సరాల్లో నిన్న 7 సంవత్సరాల దాకా లీలలు చెప్పుకున్నాం. 8వ ఏడు రానే వచ్చేస్తోంది. అమ్మకి కంగారు ఉంటుంది. అమ్మకి కంగారు ఉంటుంది. ఆ పరిస్థితి వాతావరణం ఏర్పాటైంది. శంకరాచార్యులు వారు అప్పటికే వేదాలన్నీ పూర్తి చేసేశారు. 8 సంవత్సరాలకి వేదాంగాలు పూర్తయిపోయినాయి. అసలు అంత బాల్యములో సాక్షాత్తు దక్షిణామూర్తి అయితే తప్ప ఇంకోళ్ళకి అవకాశం లేదు. గురువుగారు ఒకసారి పాఠం చెప్తే అట్లా గుర్తుండిపోయేదట. అంటే కృష్ణ పరమాత్మ 64 కళలు ఎన్ని రోజుల్లో నేర్చుకున్నాడయ్యా? 64 రోజుల్లో నేర్చుకున్నాడు. మొత్తం గురువు గారి దగ్గర విద్యాభ్యాసం అంతా ఆయన 2 నెలల 4 రోజులు చేశారు. శంకరాచార్యులు వారు వేదాంగాలన్నీ ఎన్నేళ్లలో నేర్చుకున్నారయ్యా? 3 ఏళ్ళు అయిపోయేటప్పటికి మొత్తం అన్నీ అయిపోయినాయి. ఇది దుర్లభం. వేదం చదువుకునే వాళ్ళందరికీ తెలుస్తుంది. దుర్లభం, అసలు మానవ మాతృడు చేయలేనటువంటి పని. అద్భుతంగా చక్కగా అన్ని వేదాంగాలు మొత్తం పూర్తి చేసేశారు. ఆ దైవం కాబట్టి చేయగలిగారు. ఆయన సాక్షాత్తు దైవం కాబట్టి, నిజంగా నువ్వు అన్నట్టుగా దైవం అయ్యాడు కాబట్టే చేయగలిగాడు. లేకపోతే అసలు అవకాశమే లేదు. ఆయన శంకరాచార్యులు వారు ఇక నేను వచ్చినటువంటి పని ఆరంభించాల్సినటువంటి సమయం అయింది అని చెప్పి మెల్లిగా అమ్మతో పాటు అలా నడుచుకుంటూ నది దగ్గరికి వెళ్ళాడు. నదిలో స్నానానికని అమ్మ ముందు అలా దిగేటప్పటికీ అమ్మ కూడా స్నానానికి దిగాడని ఆనందపడుతుంది. ఉన్నట్టుండి ఒక ముసలి వచ్చి స్వామి కాలుని పట్టుకుంది. అమ్మా, నన్ను ముసలి పట్టుకుందమ్మా, ఏం చేయమంటావు అంటే ఆ తల్లి లబోదిపో అని బాధపడిపోతోంది. అట్లా నా కొడుకు ఇలా నదిలో ముసలి పట్టుకోవడం ఏమిటి అని చాలా బాధపడిపోతోంది. కంటెంబడి బడబడబడ నీళ్లు కారిపోతున్నాయి. ఆ తల్లికి దుఃఖం ఆపుకోలేకపోతోంది. ఏం చేయాలో అర్థం కాలేదు. అమ్మా, నేను సన్యాసం తీసుకుంటాను, నువ్వు గనక నాకు అనుమతిస్తే ఈ ముసలి నన్ను వదిలేస్తుందమ్మా అన్నారు. ఇది కూడా లేలే శంకరులు చేసింది. అంటే నేరుగా అడిగితే ఆ తల్లి ఒక్కగానొక్క కొడుకు, భర్త లేడు, ఇచ్చే అవకాశం లేదు, బంధువుల ఇంట్లో వెళ్ళి ఉండడం కష్టమే. అందుకని ఆ తల్లి లోపల బాధ చాలా కలుగుతోంది. కానీ అక్కడిచ్చినటువంటి వరం గుర్తొచ్చింది ఆవిడికి. 8 సంవత్సరాల వయసే అని. కానీ శంకరుడి నోట్లో నుంచి, అమ్మా నన్ను గనక నువ్వు అనుగ్రహిస్తే, సన్యాసానికి గనక నువ్వు అనుమతిస్తే ఖచ్చితంగా ఆ మొసలు నన్ను వదిలేస్తుంది అనే మాట వాడారు. వెంటనే ఆ తల్లి ఒప్పుకుంది. సన్యస్తోహం అన్నారు. ఆ మొసలు వదిలేసింది. ఇందులో మనకు తెలియాల్సింది ఏమిటంటే, అమ్మాయిగా నాకు 8 ఏళ్ళు వచ్చినాయి, సంసారం అనేటటువంటి మొసలిగా నన్ను పట్టుకుంటుందమ్మా. ఈ సంసారం అనేటటువంటి మొసలి నుంచి నేను బయటపడాలి అంటే నేను సన్యాసాశ్రమం తీసుకోవాలి. నేను సన్యాసం తీసుకుంటే సంసారం అనే మొసలి నన్ను ఈ నది లోపల సంసారం అనే మొసలి పట్టుకోదు. సంసారం అనేది చాలా దారుణమైన మొసలి. అది ఒక్కసారి పట్టుకుందనుకోమ్మా, మామూలుగా ఉండదు ఆ పట్టు. ఎప్పటికప్పుడు ఏదో రకంగా గుచ్చుతూ మంట బుట్టించి నొప్పి బుట్టించి ఒక క్షణం నవ్వేట్టుగా అమ్మయ్య నొప్పి తగ్గిందనే ఆనందం, మళ్ళీ నొప్పి వచ్చిందనే బాధ, ఇవన్నీ సంసారంలో సహజంగా ఉంటాయి, ఖాయంగా. కాబట్టి శంకరాచార్యులు వారు జగద్గురువులు కాబట్టి ఇవన్నీ వారికి తెలుసు. బ్రహ్మచర్యములోనే ఆ మొసల్ని సృష్టించి అదొక లీలగా పెట్టి వాళ్ళ అమ్మ చేత ఒప్పించుకొని ఆయన సన్యాసం తీసుకున్నారు. ఆయన సన్యాసం తీసుకుండేటప్పటికీ శరీరానికి ఇంకొక 8 సంవత్సరాల జీవితం పెరిగింది సన్యాసాశ్రమం వల్ల. దాంతో 16 సంవత్సరాల వయసు దాకా ఆయన ఉండేటటువంటి భాగ్యం బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహం వల్ల లభించింది. ఆ అమ్మకు కూడా సంతోషం. అమ్మకి చాలా సంతోషం. ఏదో ఒకటి ముందు కంటి ముందు కొడుకు కనిపిస్తాడు కదా. ఉన్నట్టుండి నదిలో ఆ మొసలి తినిపోయిన దానికంటే నేను ఈ సమాజంలో కాస్త బతికున్నాననే తృప్తి ఉంటుందిగా. అందుకని ఆ తృప్తి అనేటటువంటిది ఆ తల్లికి కొంచెం మిగిలించుకుంది. కానీ శంకరాచార్యుల వారు సన్యాసం తీసుకున్నారు. ఎప్పుడైనా అవతారాల్లో ఒకటి గుర్తుంచుకోమ్మా, దేవతల యొక్క అవతారం వచ్చింది అంటే హర్షము దుఃఖము 2 ఉంటాయి. కృష్ణ పరమాత్మ అవతారం తీసుకునేటప్పటికీ దేవకి వసుదేవుల్ని పుట్టాడు అనే ఆనందం వచ్చే లోపలికి మళ్ళీ దుఃఖం కలిగించాడు. యశోదమ్మ దగ్గరికి వెళ్ళాడు, నా దగ్గర లీలలు చేస్తున్నాడు కదా అని అనుకునే లోపలికి మళ్ళీ దుఃఖం కలిగించాడు.
ఎప్పుడైనా పరమాత్మ అవతారాల్లో ఉండే లక్షణం ఏమిటంటే హర్షము, శోకము, ఈ రెండూ వాళ్ళు ఇస్తారు. ఎంత ఆనందం ఉంటుందో అంత దుఃఖం కూడా ఉంటుంది. అంటే రెండూ కూడా వారి లీలల ద్వారా చూపిస్తారు. లీలల ద్వారా చూపిస్తారు. ఎందుకు ఇక్కడ వదిలితే గానీ కొత్త పనులు చేయడానికి ఉండదు. అవతారం ఎందుకు వస్తుంది? అనేక మందిని ఉద్ధరించడానికి వస్తుంది. కాబట్టి వాళ్ళు తల్లిదండ్రుల్ని ఎంత మటుకు రుణం ఉందో అంత దాకా ఉద్ధరించి తర్వాత ప్రజల్ని ఉద్ధరించడానికి వెళ్తారు. శంకరాచార్యులు వారు 8 ఏళ్ళు అంటే అన్న ముక్కుపచ్చలారని వయస్సు ఏం తెలుస్తుందమ్మా? ఎక్కడ కేరళ? వెంటనే ఆయన సన్యాసం తీసుకొని, మానసిక సన్యాసం తీసుకొని నడుచుకుంటూ గురువు కోసం వెళ్ళిపోయారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ కథ మొత్తంలో కూడా మహాత్ములైనటువంటి వాళ్ళు ఎప్పుడు ఈ సంసారం నుంచి నేను బయటపడతానా అనే ఎదురు చూస్తూ ఉంటారు. ఆ అవకాశం ఇలా ఈ విధంగా తల్లి దగ్గర ఆ మొసలి అనేటటువంటి లీలని ఆయన ఏర్పాటు చేసి ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా తీసుకొని, ఆశీస్సులు తీసుకొని ఈ తల్లిని ఉద్ధరించడానికి చివర్లో పరమేశ్వరుణ్ణి, విష్ణుమూర్తిని ఇద్దరిని దర్శనం చేయించి తల్లిని వైకుంఠానికి పంపిస్తాడు. ఆ స్థితి రావాలంటే ఆయన తపస్సు చేయాలిగా. కాబట్టి తల్లిని ఉద్ధరించడం కోసం కూడా ఆయన తపస్సు. ఈ భూమాతను ఉద్ధరించాలి, తన తల్లిని ఉద్ధరించాలి. అలా ఆయన అక్కడ లీల చేసి ఆ మెల్లిగా తప్పించుకొని అమ్మ అనుజ్ఞతోటి సన్యాసం వైపు వెళ్ళారు. ఇదొక లీల. అంటే మరి ఆ గురువు గారికి ఆల్రెడీ చదువుకుంటున్నారన్నారు కదండి, మరి ఆ గురువు నుంచి ఇంకో గురువు గారి దగ్గరికి పైనమా? సన్యాసము అనేటటువంటిది ఇంతకు ముందే ఎతైన వాళ్ళు ఇవ్వాలి. వేదం చెప్పుకుంటే గురువు చెప్పచ్చు, కానీ సన్యాసం ఎవరు ఇవ్వాలి? ఆ యతులే ఇవ్వాలి. కాబట్టి ఆయన అక్కడి నుంచి ఇక నేను చేయాల్సినటువంటి పని వేరే ఉంది అని ఇక్కడ సన్యాసం తీసుకోగానే ఇక్కడ అన్నీ అయిపోయినట్టే. మనస్సులో సన్యాసం తీసుకుంటే అన్నీ వదిలేయటమే. ఈ సంసారాన్ని వదిలేయాలి. ఇక మీదట ముందర ప్రయాణం అనేది ఆరంభం చేయాలి. ఇది ఈ లీల యొక్క వైభవం ఏమిటంటే ఎప్పుడూ వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. మనం అందరం పట్టుకొని కూర్చుంటూ ఉంటాం. ప్రతి దాన్ని పట్టుకోవటం కాదు, వదలటం తెలియాలి. త్యాగేనైకేన అమృతత్వ మానసు. ఆ త్యాగము అనేది తెలియాలి. ఆ త్యాగాన్ని చూపించేటటువంటి మహత్తరమైన కథ ఈ ఘట్టమమ్మ.